హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగున్నారా? తిన్నారా? నేను తిన్నా. ఇక కందిపప్పు దగ్గర కూర్చున్నమాట. కందిపప్పు ఇంటి పప్పు ఒక రాత్రి నానబెట్టాలి, 3 రోజులు ఎండకు పెట్టాలి. మళ్ళీ తర్వాత దానికి కొంచెం కావాలి అన్నమాట. కాల్చి పప్పు చేసుకోవాలి. ఇది కొనుక్కున్న పప్పు వేరే, ఇది ఇంట్లో పప్పు వేరే. ఇది టేస్ట్ జర బాగుంటుంది అన్నమాట. అట్లా చేస్తే బాగుంటుంది. ఇంకా చూస్తున్నాం. నా వీడియో చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. బాగున్నారా? ఇక మా పిల్లగానికి ఒకటి చూపిస్తామాట. దగ్గర వస్తుంది. ఇప్పుడు ఏమంటారు, అది ఎంట్రుకొచ్చా వాగులో ఉంటే చూడు, అది పడతాడంట. ఇంకా ఏం పడతారు? ఊడుము పడతాడంట. ఇంకా ఏం పడతావు? చెప్పలా? అది ఎక్కడున్నా పట్టుకుంటా, వదిలిపెట్టా, వదిలా ఆదప్పని చేసుకుంటా. ఓహో, ఇంకేం చేస్తావు? అది చెట్టు ఎత్తా, అది హనుక్ మొక్క లేక గుప్ అంటావు కదా, అంటావా? అంటావా? ఎట్లా చేస్తావు? వాళ్ళ లెక్క ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తావు? గుప్ అంటావా? అంటే వాళ్ళు నీకు ప్రాణమా? అదే హనుక్ మా ప్రాణం అంట. ఇతనికి చూపిస్తున్న ఫ్రెండ్స్, వాటిలో ఉంటాడు పిల్లగాడు. ఏం గోయి, అది ఊడుము, చేపలు, ఎండుకొచ్చా అన్నీ, అది ఏమో అంటారు ఇంకా వేరేది. అది కూడా పడుతుంది అన్నమాట. ఇది దేనికి భయం రాదు. మనం భయం పడతాం కానీ ఇతనికి భయం పడతాం. పాములు కూడా పాముతో భయం కదా. ఓకే, ఇవన్నీ చేస్తాడు అన్నమాట. ఇవో చిన్న పిల్లగాడు. మనకు భయం అయితే కానీ దీనికి భయం రాదు. అట్లా ఉంటాడు అన్నమాట పిల్లగాడు. సేమ్ ఎట్లా ఉంటాడు? భూత్ లెక్క ఉంటాడు కదా. నేను అనక ముందే వాడు అంటుండే భూత్ లెక్క ఉంటాడు, దయ్యం లెక్క. అంటే భూత్ అంటే దయ్యం మాట. దయ్యం లెక్క అంటుండే. ఎట్లా ఉంటారా? నేను దయ్యం లెక్క ఉంటా అంటుండే.